ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన చేశారు. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని ఇరాన్ ప్రకటించింది. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారన్నారు. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఖమేనీ వారసుడిని త్వరలోనే ఇరాన్ ప్రకటించనుంది. ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందారు. తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీ హతమయ్యాడు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నాయి. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమార్చాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్. ఇరాన్లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయన వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. మొత్తంగా ఖమేనీ మృతి పైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన కూడా చేశారు. అయితే గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారంటూ అయితే ప్రకటన చేసింది. అమెరికా ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో అమెరికా స్థావరాలపైన దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఖమేనీ వారసుడిని త్వరలో ప్రకటిస్తామంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధించాయని చెప్తున్నారు. అయితే ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెలువరించింది. అయితే ఈ దాడుల లోపల ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మన్మరాలు కూడా మృతి చెందారంటూ కూడా తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీని హతమార్చారంటూ కూడా అయితే ఒక ప్రకటన వస్తుంది. సుప్రీం లీడర్ ఆచూకీ అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమార్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలుగా ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా ఇరాన్ లో 7 రోజుల పాటు అధికారిక సెలవులను కూడా ప్రకటించారు. అయితే ఖమేనీ మృతితో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో ట్రూత్ లో వెల్లడించారు. అయితే మొత్తంగా చూసుకునే కనుక ఇరాయిన్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అంటూ కూడా తెలపడం జరిగింది. ఇరాన్ పైన భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయని కూడా తెలపడం జరిగింది. అయితే వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఈ దాడులు ఉంటాయంటూ కూడా ఇప్పటికే